అంటే మీరు స్టార్టింగ్లోనే మీ మీద 307 ఒకటి ఒక అగ్రెసివ్గా మాట్లాడడం, ఉన్నదంతో మాట్లాడడం, అవుట్ స్పోకెన్ ఉండడం వల్ల ఒక సిస్టర్కి న్యాయం చేయాలనే తలంతోన ఒక పోలీస్ ఆఫీసర్ అన్న ఉండి కూడా తన సిస్టర్కే న్యాయం చేసుకునే వ్యక్తి సమాజంలో ఎలా న్యాయం చేస్తున్నా అనే ఒక సంకల్పంతోనే సిస్టర్ న్యాయం గురించి నేను పాటుపడ్డా. ఆ రోజుల్లో పాటుపడితే అప్పుడు అట్రిబ్యూట్ చేసి వ్యవస్థలో నన్ను ఒక నిలబెట్టింది. ఒక కొంతకాలం పాటు పోస్టింగ్ లేకుండా మీరు 2 years పోస్టింగ్ లేకున్నాను. 15 daysకి అప్పుడు రిజిస్ట్రేట్ అయినా. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నది. ఆ సందర్భంలో సార్కు కలిసి సార్ ఇట్లా ఫ్యాక్ట్ వెరిఫై చేసి ఇది ఫేక్ కేసు అని చెప్పేసి ఇమీడియట్ కేసు డ్రాప్ చేసిండు. డ్రాప్ చేయడంతో పాటు దర్గాకు పోస్టింగ్ ఇచ్చాడు. హుస్సేన్ సేవల్ దర్గా అని ఇక్కడ ఉంది. దర్గాకు వచ్చిన తర్వాత ఇక్కడ బాగా మీకు తెలుసు దర్గా నేచర్ ఎట్లుంటుంది ఆ రోజుల్లో. అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఒక ఫైర్ అయింది. పోలీస్ స్టేషన్ అటాక్ జరుగుతుంది, ఫైర్ అయింది. ఆ రోజుల్లో ప్రజల ధనమానాలను కాపాడడానికి కూడా నేను ధైర్యంగా ఫైర్ ఓపెన్ చేసి ప్రొటెక్టెడ్ ది లైఫ్స్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ ది పీపుల్స్. దర్గా అంటే గుడంబా కేసులో గుడంబా కేసుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంది. వాళ్ళని కంట్రోల్ చేసే పరిణామ క్రమంలో తిరుగుబాటు జరిగింది. పరిణామ క్రమంలో నేను ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పట్లో భాస్కర్ రెడ్డి గారైనా ఎస్పీ ఉండే. ఆ ఫైర్ ఓపెన్ చేసినందుకు ఆయన విజిట్ చేసి చూసిన తర్వాత ఇది రైట్ పర్సన్. ఏసీఆర్ కూడా చాలా ట్రెమండస్గా రాశాడు, ఏ మ్యాన్ విత్ గోల్డెన్ గన్. ఓకే. అది దర్గా తర్వాత నెక్స్ట్ దర్గా నుంచి ఆ సస్పెండ్ అయిన విషయం మీకు తెలుసు కదా. ఆ సిస్టర్ దగ్గర సస్పెండ్ అయిన తర్వాత రిజిస్ట్రేట్ అయిన తర్వాత దర్గాకు వచ్చాను. దర్గా తర్వాత మళ్ళీ హయత్నగర్కి వెళ్ళాను. ఓకే. హయత్నగర్కు 93 హయత్నగర్ పోస్టింగ్ అయిన తర్వాత అక్కడ రాజకీయ ఒత్తిడి విపరీతంగా ఉన్నాయి. తట్టుకోలేని పరిస్థితి వచ్చింది ఆ రోజుల్లో. అప్పుడు ఆ రోజుల్లో ఒక ఎమ్మెల్యే గారికి స్టేషన్ మీద రావడము, అప్పట్లో అన్కంట్రోల్డ్ ఉన్న వ్యవస్థను కంట్రోల్ చేసేసిన అక్కడ పోలీసింగ్ అనేది నేర్పొచ్చింది పబ్లిక్. ఇలాంటి పోలీస్ ఆఫీసర్ ఉంటే బాగుంటుందనే కాన్సెప్ట్నే అక్కడ హయత్నగర్ ప్రతి ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా అబ్దుల్లాపూర్ మీద దగ్గర రస్తా రోకోలు చేసేది. టోటల్గా హైవే అంతా స్తంభించబడేది. ఆ రస్తా హైవే కూడా మొత్తం స్తంభించబడేది. రామోజీ ఫిలిం సిటీ అబ్బాయిలో కూర్చుంటే మన పెద్దంపరిపేట వరకు వెహికల్ స్టాప్ అయ్యేది. ఓకే. ఆ రోజుల్లో ఐ టుక్ ఏ ఫర్మ్ డెసిషన్. మళ్ళీ జిందగీలో రస్తా రోకో చేయకుండా ఫర్మ్ డెసిషన్ తీసుకొని ఆ కేసెస్ రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి రస్తా రోకో కరెక్ట్ కాదు ఏమంటే రిప్రజెంట్ చేసుకుని అని చెప్పేసి ప్రజాస్వామ్య విలువలు వాళ్ళు నేర్పడం జరిగింది. అది దాని తర్వాత సిఐగా హైతనల్ పనిచేస్తున్నప్పుడు అక్కడ డెకాయిట్లు కూడా బాగానే ఉండేవి. ఆ డెకాయిటరీ అఫెన్స్ కంట్రోల్ చేశాను. అది అక్కడ ఒక కాలనీ ఉంది, ఎస్బిహెచ్ కాలనీ డెకాయిట్ అయినప్పుడు అక్కడ కంట్రోల్ చేసి ఆ డెకాయిట్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ రిమాండ్ చేయడం జరిగింది, కన్విక్షన్ కూడా అయింది. ఓకే. నెక్స్ట్ హయత్నగర్ నుంచి మీ కెరీర్? హయత్నగర్ తర్వాత ప్రమోషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన ఫస్ట్ స్పెషల్ బ్రాంచ్లో ఒక 6 months ఏదో ఉన్నాను. తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు రాజేంద్ర నగర్. రాజేంద్ర ఇన్స్పెక్టర్ రాజేంద్ర అనేది ఆ రోజుల్లో కత్తిమీద సాము లాంటిది. ఇప్పుడు 4-5 స్టేషన్లు అయినాయి, 25-30 మంది ఎస్ఐలు. ఒకటే సిఐ 2-3 ఎస్ఐలు ఉంటున్నప్పుడు అక్కడ 6-7 అని పెద్ద కమ్యూనల్ రేట్ అయింది. మీరు కూడా వచ్చారు ఆ రోజుల్లో. అప్పుడు 32 కేసులు ఒకే రోజు నైట్కి 32 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పుడు సీనియర్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేశారు. ట్రెమండస్గా కంట్రోల్ చేశాం. రాజేంద్ర నగర్లో మీరు కెరీర్ ఎక్కువగా అయిందా? రాజేంద్ర నగర్లో 3 years ఉన్న సిఐగా. ఓకే. ఆ 3 years ఉన్నప్పుడే ఈ కమ్యూనల్ రైట్స్ అనేవి చాలా రకరకాల కేసులు కూడా బాగానే ఫామ్ హౌస్ మీద డెకైట్స్ అని కంట్రోల్ చేయడం కాకుండా రాజేంద్ర ఉన్నప్పుడు ఇంకొకటి శంషాబాద్లో ఒక దొంగతనం జరిగి కమ్యూనల్ అయింది. అప్పుడు శంషాబాద్ అంతా ఒక భయానక వాతావరణం ఏర్పడి కమ్యూనల్ టెండెన్సీ డెవలప్ అయ్యి పీపుల్స్ అంతా రోడ్ల మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వస్తే అప్పుడు ఏమైందంటే అప్పుడు మేము సీఎం గారు మన హోమ్ మినిస్టర్ గారు దేవేంద్ర గౌడ్ గారు వచ్చారు. పబ్లిక్ అంతా కొమ్మడితే వాళ్ళు వాగ్దానం చేసిపోయాడు, మేము ఈ కేసు అంతా కఠినంగా ఉన్నా 24 hours డిటెక్ట్ చేస్తామని. అల్టిమేట్గా ఐ హ్యావ్ టు డిటెక్ట్ ద కేస్ యాజ్ ఇన్స్పెక్టర్గా. బట్ అప్పుడు వెస్లీ గారు అని చనిపోయాడు. అప్పుడు డిఎస్పీ ఉండే, డిఎస్పీ ఉండే. సార్ ఉండి సరేష్ రెడ్డి ఈ కేసు ఎట్లన్నా మనకు ప్రెస్టేజ్ ఇది, గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, ఎటువంటి డిటెక్ట్ చేయాలంటే అతనితో ఆలోచన చేసుకొని ప్లాన్ చేసుకుంటుంది. ఒక ట్రెమండస్ డిటెక్షన్ జరిగింది. ఒక టెంపుల్లో ఆఫెన్స్ జరిగినప్పుడు అది ఏం పోలే మట్టి చిప్పలు, దీపాంతలు ఉంటుంది టెంపుల్లో. అక్కడ హిందూ ముస్లిం వర్గాలు ఉన్నాయి. అక్కడ ఒక వర్గం చేసిందనే కాన్సెప్ట్తోన ఇంకొక వర్గం గొడవలు దిగింది. వాళ్ళందరూ నచ్చజెప్పి మేము 24 hours కేసు డిటెక్ట్ చేస్తున్నట్టుగా ఒక భరోసా మైండ్లో క్రియేట్ చేసాం, పీపుల్స్ మైండ్లో. దెన్ మా వాగ్దానం విని వాళ్ళు మూమెంట్స్ కామ్ ఉన్నారు. దెన్ ఐ స్టార్టెడ్ మై ఇన్వెస్టిగేషన్. నేను ఒక టీము తీసుకొని స్ట్రీట్లో నడుచుకుంటూ పోతున్నాను శంషాబాద్లో. ఆ ఏరియా అంతా తిరిగి వస్తాం, ఎక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కంప్లీట్ పోతుంటే ఒక లేడీ ఒక చిన్న అబ్బాయిని పట్టుకొని ఇట్లా నిలబడి బెత్తర్ చూపులు చూస్తుంది, అటు ఇటు బెత్తర్ చూపులు చూస్తుంటే నాకు ఎందుకో డౌట్ వచ్చింది.
ఏమైంది చూస్తున్నా, ఏమైంది నీకు అన్నాడు. ఏమైంది అయ్యా అంత లేనిపోయింది మా ఓటు చేసిపోయాను అది. ఏంది లేనిపోయింది చేసిపోయాడు, ఆడ చేసిన కథ ఏంతో కొట్లాడుతుంది అంటే ఏంటంటే శంకర్ అంటాడు, ఆయన భర్త శంకర్ క్యాస్ట్ బై కుమారి, ఆ కుండలు దీపాంతలు తెచ్చి ఆ మోడల్ ప్రిపేర్ చేసుకొని అమ్ముకుంటే వచ్చిన డబ్బుతో కొడుకు గుండె ఆపరేషన్ చేయించాలనేటువంటి కాన్సెప్ట్తో చేసిండు. అక్కడే నేను నేరం గురించి రూట్ కథనాలు చేస్తే తెలుస్తాయి మనకు. ఒక నేరం వెనుక సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ రీజన్స్ ఉంటాయి. ఒక పోలీస్ ఆఫీసర్ కరెక్ట్ కాన్సన్ట్రేట్ చూస్తే తెలుస్తాయి మనకు. ఏదో వచ్చిండు దొరికిండు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఇలా కూడా తెలిపోతున్నది. ఆ అబ్బాయికి హార్ట్లో హోల్ ఉంది, ప్రశాంత్ అనే అబ్బాయి. అప్పట్లో మాకు కమ్యూనిటీ పోలీసింగ్ సిస్టమ్ నడుస్తుండే ఆ రోజుల్లో. సౌహృదమైన ఒక కాన్సెప్ట్ కింద మా మిస్సెస్ ఆ రోజుల్లో అయ్యో మనం కూడా టేకప్ చేసుకొని కొంత అమౌంట్ ఇచ్చేసి పబ్లిక్ కూడా డొనేట్ చేస్తారు, ఆ పిల్లలకి ఆపరేషన్ చేయించిందండి. ఆ విధంగా గుండె ఆపరేషన్ చేయించి అబ్బాయికి తగినటువంటి నిధులు ఏర్పాటు చేసి ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అంటే ఒక దొంగ కొడుకుని మీరు ఒక దొంగ కొడుకుకు గుండె ఆపరేషన్ చేసిన చరిత్ర ఘనత సర్వీస్ రెడ్డిది పోలీసు వ్యవస్థలో. ఓకే, అంటే ఆ కేసు డిటెక్ట్ అయింది, ప్లస్ కేసు డిటెక్ట్ అయింది, అది మానవతా దృక్పథంతో కేసును క్లోజ్ చేయించాను. హ్యూమనిటరీ గ్రౌండ్ స్టడీ చేసిన తర్వాత బెయిల్ ఇప్పించేసి మేమే బెయిల్ ఇప్పించేసి తర్వాత ఇది చేసినాము. నేరం చేసినందుకు ఆయన కోర్టు పంపించి బెయిల్ ఇప్పించాము. నేరం ఇంటెన్షన్ చేయలేదు, అవును, నేరం చేయడం తలంపు కాదు, వేరే బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, వేరే సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎకనామిక్ పావర్టీ ఉంది. పావర్టీ దేనికంటే కొడుకు గుండె ఆపరేషన్ చేయించాలి, అదే ఇక్కడ విలాసాల కోసం కాకుండా కొడుకు కోసం, విలాసం కాకుండా నేర ప్రభుత్వం కాకుండా నెసెసిటీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని దాని కింద ఆ సర్వేలో ఉంది. దాని గురించి కొడుకును ప్రాణం కాపాడడం చేసిన తపనలో చేసిన నేరస్తుడు కాడు ఆయన, శంకర్ నేరస్తుడు కాడు. దాన్ని గమనించి ఆ విధంగా ఆ రోజు యాక్ట్ చేసి అబ్బాయికి గుండెలో హోల్ నిమ్స్ తీసుకెళ్ళి చేయించి అబ్బాయిని చదువుకు అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసి